ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఈరోజు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, చాణక్య, అదేవిధంగా వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో పాటు ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణకు హాజరవడం జరిగింది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. దానికి ఉదాహరణ ఏంటంటే గత 2 రోజుల క్రితం దాదాపు 441 కోట్ల రూపాయలు అటాచ్ చేయడం కావచ్చు. మరోపక్క ఈరోజు చూసుకుంటేనేమో వాళ్ళ పూర్తి వివరాలు, బ్యాంకు వివరాలు కావచ్చు, పాన్ వివరాలు అన్నీ తీసుకొని వచ్చి విచారణకు హాజరవ్వాల్సింది వాళ్ళందరూ పిలిచింది. మొత్తానికి ఈ యొక్క కేసు ఎటువైపు మలుపు తీసుకోబోతుంది అంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు వచ్చిన వాడు అర్జునుడు అని. ఇప్పుడు వచ్చింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పరిధి విస్తృతి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సేకరించగలిగిన సమాచారం కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సిట్ ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థే. ఇప్పుడు వీళ్ళు విదేశాల్లో వీళ్ళ ఆర్థిక కార్యకలాపాలను కూడా తెప్పించుకోగలిగిన సమర్థత ఈడీకి ఉంటుంది, అధికారం కూడా ఉంటుంది. వాళ్ళకి ఆ యంత్రాంగం మంత్రాంగం రెండు ఉన్నాయి. ఈడీ వచ్చిన తర్వాత ఒక 3 వ్యక్తులే 1050 crores అంటే 1050 కోట్లు మింగారని గుర్తుపట్టారు. వాళ్ళ దగ్గరే 441 కోట్లు వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి అండ్ చాణక్యదే 1050 crores వీళ్ళు తీసుకున్నారు అనేది ఒక లెక్కకు వచ్చారు. కానీ భౌతికంగా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంది 441 కోట్లు మాత్రమే. అంటే దాదాపు ఒక 600 కోట్లు లెక్కకు రాలా. వీళ్ళ దగ్గరే 600 కోట్లు మిస్ అవుతున్నాయి. అంటే ఈ మొత్తం స్కాండల్లో ఎంత జరిగింది, ఎంత సీజ్ అవుతుంది అనేది ఏం చెప్పలేము. మీతో పై స్థాయి తదుపరి చూసుకుంటే తర్వాత కార్యక్రమం తర్వాతే. ఇప్పుడు వీళ్ళు ఈడీ వాళ్ళు ఎందుకు వచ్చారు? దాదాపు 3500 కోట్ల రూపాయలు ఇందులో ఉన్న నిందితులు విదేశాలకి మళ్ళించగలిగారు. టాంజానియా వెళ్ళి, సౌదీ వెళ్ళి, దుబాయ్కి వెళ్ళింది. తర్వాత వీళ్ళు రకరకాల రంగాల్లోకి డబ్బును పంపించారు. అంటే ఊహించని రంగాల్లోకి, సినిమా లాంటి రంగాల్లోకి వెళ్ళారు. జ్యువెలరీ షాపుల్లో, కంపెనీలు, అనేక కంపెనీల్లో ఐఐటి ఖరగ్పూర్ లాంటి అటువంటి విద్యావంతులు వాడుకున్నప్పుడు వీళ్ళ పనితనం అర్థం అవుతుంది కదా. అవును, వాళ్ళు మామూలు ప్లాన్ వేయలే దీనికి. ఏదో అడ్డా మీద కూలీలను తీసుకొచ్చి నడపలే ఈ కుంభకోణాన్ని. హైలీ క్వాలిఫైడ్. తప్పు చేసిన నిప్పు లాంటి సారా తాగమన్నారు. అట్లాగే ఇలాంటి నేరాలు చేయటానికి కూడా నీలాంటి మెరిట్ స్టూడెంట్స్ని ఎక్కడెక్కడి నుంచో ఏరి మెరికల్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇరికిచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రాజశేఖర్ రెడ్డికి అరిచేతి మంద అని పేరుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇది ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తున్న వ్యవహారం కాబట్టి ఇందులో కనుక మన మెరిట్ చూపిస్తే ఇంకా ప్రభుత్వంలో పెద్ద పోస్టులు ఇస్తారు నెక్స్ట్ అన్న దీనిగా చేశారు. వాళ్ళ మెరిట్ టాలెంట్ని ఇలా ఉపయోగించుకోండి. మనం చూస్తే టాలెంట్ ఏదైనా ఉపయోగపడేదానికి కావచ్చు, జాతికి ఉపయోగించలా, జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి ఉపయోగించారు. వాళ్ళు ఎంత బాగా ఛానలైజ్ చేశారంటే వాళ్ళు దిగిపోయిన తర్వాత కూడా ఇంకా గోదాములు ఊడొచ్చినా కూడా 10 కోట్లు 9 కోట్లు దొరికినాయి ఊడ్చేసిన గోదాముల్లో. అంటే ఎంత తీసుకెళ్లారో చూడండి. తర్వాత దానికి ల్యాండ్ మార్క్ అనే ఒక తాడేపల్లి ప్యాలెస్కి కోతవేటు దూరంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో తీసుకుని దాంట్లో రాత్రిపూట మాత్రమే నిర్వహించేవాళ్ళు. ఈ అట్టపెట్టెల్లో డబ్బులు రావటం, మళ్ళీ వాటిని మళ్ళీ శివిరెడ్డి, భాస్కర్ రెడ్డి వార్ రూమ్కి పంపటం, అక్కడి నుంచి ఎలక్షన్కి పంపటం, సిద్ధం సభలకు పంపటం, ఇంకా కొన్ని పార్టీ కార్యక్రమాలు చేయటానికే. అంటే 175 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి డబ్బులు ధారాళంగా వదిలేరు. ధారాళంగా వదలటంతో పాటు ఎవరైతే ఈ డబ్బులు నిర్వహించారో ఎవరి స్థాయిలో, ఇప్పుడు మనం అన్నం వడ్డిస్తున్నామండి, నాకు 5 ఏళ్లతో ఇట్లా పిడికిలతో వడ్డిస్తున్నప్పుడు నా ఏళ్ళకి అంటుకుంటుంది కదా అన్నం. అట్లా అంటుకున్న అన్నమే ఈ 3 దగ్గర 1050 crores అమౌంట్ తేలింది. అంటే దాదాపు ఒక్కొక్కరి దగ్గర 350 కోట్లు, అంతే కదా. వీళ్ళు ఇంకా పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ ఈడీ ముందుకి పిలిపించారు ధనంజయ రెడ్డి ఐఏఎస్. ఇతనేమో ఎంఆర్ఓ ర్యాంకు ఆర్డీఓలో ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి. ఇతను ఏంటంటే అతను దావూద్ ఇబ్రాహీం ప్రేమికురాలు ఒక ఉండేది, ప్రియురాలు. ఆ అమ్మాయికి దొంగ అడ్రస్ ఇచ్చి కర్నూలులో పాస్పోర్ట్ ఇప్పించాడు. వాళ్ళంతా కలిసి అప్పుడు దుబాయ్ పారిపోయారు. ఇంతకీ ఎవడరా పెట్టింది ఆ సంతకం అంటే కృష్ణమోహన్ రెడ్డి. అది పెద్ద స్కాండల్ కదా, అది స్కామ్ అయింది కదా. అట్లాగే ఇవాళ వెంకటేష్ నాయుడిని పిలిచారు, చాణక్య అని పిలిచారు. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు గతంలో పిలిచినప్పుడు, సిట్టు పిలిచినప్పుడు ఏమంటే మిమ్మల్ని ఏం అడిగింది అన్నప్పుడు కాళ్ళు ఎగరేసుకుని కెమెరాల ముందు ఏముంది రమ్మన్నారు, కూర్చోమన్నారు, ఛాయ్ ఇచ్చారు, బాగున్నారా అడిగారు, మేము బాగున్నా ఉన్నాము, ఇంకో ఛాయ్ తాగమన్నారు, తాగాము, వచ్చాము, ఏముంటుంది అలా అడగటానికి, మేము చెప్పటానికి అన్నారు. ఇవాళ పరిస్థితి వేరేగా ఉంది. అక్కడ మాట్లాడటానికి కూడా గడగడలాడుతున్నారు. అంటే లాన్ అడిగిన ప్రశ్నలు, వాళ్ళకి చూపించిన సాక్ష్యాధారాలు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది.
కృష్ణమోహన్ రెడ్డి అయితే ఇక ఆ కారు తన సొంత కారు పిలిపించుకోవటం, ఎక్కే లోపల ఈ విలేకరులు అందరూ చుట్టుముడతారు, కెమెరాల్లో చూపిస్తారని ముఖం చూపిస్తానికి భయపడిపోయి గబుక్కుని రోడ్డు మీదకి పరిగెత్తి రన్నింగ్లో ఉన్న ఆటోని గబాలను ఆటోకి దూకేశాడు. ఎందుకంటే ముందు అక్కడి నుంచి బయటపడితే ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళి దిగి కారు డ్రైవర్ని ఫోన్ చేసి పలానా చాటకు రమ్మనొచ్చు. అక్కడ ఫేస్ చేయలేకపోయాడు. వెనకాల వస్తున్న ధనంజయ రెడ్డిది అదే పరిస్థితి. అతను కూడా పరుగుని వెళ్ళిపోతున్నాడు. ఏమడిగారంటే ఏదో వాళ్ళు కాగితాలు అడిగారు, వాళ్ళు అడిగిన పేపర్లు ఇచ్చేసామని చెబుతున్నారు. ఏమడిగారు పేపర్లు? మామూలు పేపర్లు అడగల, న్యూస్ పేపర్లు, సాక్షి న్యూస్ పేపర్లు తెండి, గత నెలలో ముద్రితమైన న్యూస్ పేపర్లు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్స్, వాళ్ళ పాన్ కార్డ్స్, ఇవన్నీ కూడా అన్ని క్రిటికల్ అడిగారు. ఇవన్నీ పెట్టేటప్పటికి ఏముంది, మొత్తం పిక్చర్ అంతా ఎక్స్రే చూసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మన లంగ్స్లో కఫ్ ఉందనుకోండి, మామూలుగా చూస్తే ఏం కనబడుతుంది, ఎక్స్రే తీస్తే లైట్లో పెట్టగానే డాక్టర్ గారికి మొత్తం కనబడుతుంది లోనే ఉందో. ఇప్పుడు అదే పరిస్థితి అయింది వాళ్ళది. కుటుంబ సభ్యులతో కంపెనీలు పెట్టించారు, వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ ఒకేసారి? అంతకుముందు ఏమి లేవు కదా. అట్లాగే బ్యాంక్ స్టేట్మెంట్లో మొన్న కనుక చిన్నప్పన్న స్టేట్మెంట్లో 6 కోట్లు ఉన్నట్టుగా ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా ఏంటి 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మన అకౌంట్లని చూసేదేవడో అడిగేదేవడో పట్టించుకునేది అనుకున్నారు. కొంత ఏం చేసి ఉంటారు. అవి కూడా ఇప్పుడు ఆ అకౌంట్లో ఇర్రెగ్యులారిటీస్ బయటపడిపోయినాయి. ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లు తీసుకురమ్మన్నారు, పాన్ కార్డ్స్ తీసుకురమ్మన్నారు. ఈడీల దగ్గర పాన్ కార్డులు పట్టుకుంటే స్టెథోస్కోప్ పెట్టుకుని డాక్టర్ గారు లాగానే ఉంటుంది, అన్నీ పట్టేస్తారు కదా. ఇప్పుడు అదే కనుక సిట్కో మామూలు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు వెరిఫై చేసుకోవటం కష్టం. వీళ్ళ దగ్గర అట్టా ఉండదు. వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఫుల్గా ఉంటుంది. ఎక్కడెక్కడ ఈ పాన్ కార్డుతో విదేశాల్లో ఎక్కడన్నా డబ్బులు చలామణి చేసినా, ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా బయటకు వచ్చేస్తాయి. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఈడీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ కుంభకోణం. ఇప్పుడు రాక సినిమా స్లోగా జరుగుతుంది ఫస్ట్ 2 hours, ఆ చివరి 15 minutes క్లైమాక్స్, యాంటీ క్లైమాక్స్ అంటారు చూసారా, ఇవాళ ఆ క్లైమాక్స్ సీన్ కనపడింది అక్కడ. అంతకుముందు ఎంత నిబ్బరంగా ఉండేవాళ్ళు అండి వీళ్ళు. ఏముంది అసలు కుంభకోణం ఏమన్నా ఉందా అన్నారు. కుంభకోణం లేకపోతే 441 కోట్లు వీళ్ళ ముగ్గురు దగ్గరే ఎట్టా దొరికినాయి? చిన్నమాట కాదు కదా. కుంభకోణం భారీగా జరిగింది, ఇక దొరికింది తక్కువ. ఇప్పుడు జల్లిల్లో నీళ్లు పోసిన విధంగా వాళ్ళు ఎక్కడికక్కడ పంపించేశారు, డబ్బులు ఎక్కడా కూడా నిలవనివ్వకుండా. అయినా కూడా ఎంతో కొంత ఈడీ ఎంటర్ అయిన తర్వాత పట్టుకోగలిగారు కదా. ఇప్పుడు మిగిలిన టాంజానియాలో స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి, తర్వాత జ్యువెలరీ షాపులకి వీళ్ళు ఎట్లా ట్రాన్సాక్షన్ అవన్నీ ఉన్నాయి. జ్యువెలరీ ట్రాన్సాక్షన్స్ ఎంత అయినాయి, మీ డిస్టిలరీస్కి జ్యువెలరీ కంపెనీలకు ఉన్న సంబంధం ఏంటి, ఎవరి కోసం మీరు వేశారు, ఆ బంగారం ఎవరికి ఇచ్చారు. వాసుదేవరెడ్డి ఇంట్లో వాసుదేవరెడ్డి అప్పుడు నిన్న సీజ్ చేసింది వాసుదేవరెడ్డి అమౌంట్ కూడా ఉంది. వాసుదేవరెడ్డి, రాజకేష్ రెడ్డి, చాణక్యకి సంబంధించిన సీజర్ అది. అవును, కిందసారి రైడ్ చేసినప్పుడు మణికొండలో వాళ్ళ ఇంటి డ్రాయర్లో కూడా కిలోల లెక్కన బంగారం కొన్న రసీదులు బయటపడినాయి. ఇప్పుడు ఈ క్యాష్ రూపంలో ఆస్తులు బయటపడినాయి. ఇవి కాకుండా రాజకేష్ రెడ్డి భారీ ఎత్తున డజన్ల కొద్దీ బంగ్లాలు కొన్నాడు అంటున్నారు, విల్లాస్, చాలా 100 ఎకరాల పొలాలు కొన్నాడు కోదాడ దగ్గర అని చెబుతున్నారు. తర్వాత అపార్ట్మెంట్స్ కాస్ట్లీ ఏరియాస్లో, జూబ్లీ హిల్స్, కోకాపేట, నానకరామ్ కూడా ఇలాంటి సాట ప్రైమ్ లొకేషన్స్లో కొన్నాడని చెప్తున్నారు. ఇట్లా ఈ కుంభకోణానికి ఇప్పుడు ఒక దగ్గరికి గమ్యానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఒక భయంకరమైనటువంటి థ్రెట్ ఉంది, అంటే ఒక బెదిరింపు. మీరు కనుక అసలు సూత్రధారి పేరు చెప్పారంటే అదే మీకు ఆఖరి రోజు అని చెప్పారు కదా, అది వీళ్ళందరి మీద కత్తి ఆలాడుతుంది మెడల మీద. కాబట్టి పూర్తి స్థాయిలో వీళ్ళు బయటపడతారా లేదా అనేది వాళ్ళ నోటమ్మట రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈడీ దగ్గర ఉన్న సవాల్ ఏంటంటే ఈ డబ్బుని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళింది అనేది. అట్లా టెక్నికల్ ఎవిడెన్స్ పట్టుకుని మాత్రమే అసలు భాష బయటపడతాడు. అంతేగాని వీళ్ళు ఓరల్గా చెబుతారు, లేకపోతే వీళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తారనే మాట అయితే దొరకదు. ఆర్థికంగా జరిగిన ట్రాన్సాక్షన్స్ని వాళ్ళు ట్రేస్ చేయాలి. అది ఇప్పుడు ఈడీ ముందుంటే ఛాలెంజ్. అది కనుక దొరికినాడు మిగిలిన అంతకుముందు మనీ లాండరింగు, తర్వాత క్విడ్ ప్రోకో కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకోవచ్చు. కానీ ఈ కేసు ఇది రన్నింగ్ కేసు. తర్వాత ఇది జాతీయ స్థాయిలో కూడా ఒక అట్రాక్షన్గా ఉంది, అంటే పెద్ద కుంభకోణంగా ఉంది. బీజేపీ గత 12 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నా కూడా ఇంత పెద్ద కుంభకోణం కేంద్రంలోనూ జరగలేదు, ఇతర ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంటే ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం. ఇప్పుడు ఇది కనుక బీజేపీ కొంచెం లీనియంట్గా, అంటే చూసి చూడనట్టు వెళ్తే కూడా బీజేపీ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది, మసకబారుతుంది. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఏమన్నా సంబంధం ఉందా అనే
అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఏ కేసు ఎందుకు ముందుకెళ్ళటం లేదు అని. కాబట్టి కనీసం ఈ కేసునైనా మమ అనిపించి ముందుకు పంపకపోతే కూడా ఒక రకంగా ఇతని గురించి బీజేపీ తన ప్రతిష్టని జాతీయ స్థాయిలో పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు వ్యక్తిగతంగా. కాబట్టి ఇప్పుడు ఈడీ తన మేధస్సును ఉపయోగించి అసలు సూత్రధారు, మొన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా చెప్పింది ఏంటంటే 99% డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టినాయి అని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా చేతి కిందాక చెప్పినట్టు అన్నపు మెతుకులు ముట్టినట్టు ఇయే కానీ అసలు ఛానల్ ప్యాలెస్కి వెళ్ళింది అనేది. ఇప్పుడు మాధవ్ గారు కూడా ఈ విషయంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి కనీసం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద కుంభకోణాన్ని బయట పెడితే కనీసం ఆ పార్టీకి ప్రతిష్ట మిగులుతుంది, ప్రజలకు ఒక తృప్తి మిగులుతుంది. కనీసం ఇప్పుడు ఏదో చెప్తారు చూసారా, పొట్టాడిని పొడుగాడు కొడితే పొడుగాడిని పోషమ్మ కొట్టిందని. మనని కొట్టుకుని తిన్న జగన్మోహన్ రెడ్డిని ఈడీ కొట్టింది, లోన్ వేసింది, డబ్బు పట్టుకుందన్న తృప్తి మిగులుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.